దయచేసి సంఘమంతా నిలుచుండి కీర్తన 276వ కీర్తన పాడచ్చు. ఆరాధన ప్రారంభించుకుందాము. మనసయాత్మతే చరిల్లుమా అలంకరించుకొనుము పాపమంత వేడుమా వినుము ఏడు యేసు నీకు ఘనముగాను విందు చేసి నిన్ను తలంచి చేరవచ్చే ఘనుని వెల్గులోనికి గుము మనసయాత్మ తేచరిల్లుమా అలంకరించుకొనుము పాపమంత వేడుమా హృదయం తలుపు తట్టుచు ప్రభు యేసు నిలచి సదయుడిదిగొని నొబిలొచుచు ఎదురు చూచుచుండు విభుని పదయుగమున కెరగి మ్రొక్కి ముదము తోడ చేర్చుకొనుము సదమల మగు ప్రేమ చూపి మనసయాత్మ కరించుకొనుము పాపమంత వేడుమా యేసు తనదు బల్లమి నష్టములు నశించును బాసురముగా మోక్షమున నివాసివై శ్రీ యేసు తోడ్ ఈసుకు జనంబుదిను ఆశీర్వాదములను మనసయాత్మ తేజరిల్లుమా నలంకరించును. ప్రార్థించుదము. సర్వశక్తిగల దేవా, హృదయములన్నీ నీకు బట్టబయలై కోరికలన్నీ తెలిసి ఉన్నవి. ఏ రహస్యమును నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామము నిత్యముగా మహింపరచునట్లు నీ పరిశుద్ధ ఆత్మావేశం చేత మా హృదయమందలి తలంపులను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా పవిత్రపరచుము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పింది ఏమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభు, అద్వితీయుడగు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింప రెండవ ఆజ్ఞ దాని వంటిదే. వీనికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రమంతరికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. మాగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మాము కనికరించి మేమి ఆజ్ఞ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించుము. ప్రభు మీకు తోడైండునుగాక. ప్రార్థించుదము. పరిశుద్ధాత్మ పండుగ దినము యొక్క సంగ్రహ ప్రార్థన, పాత నిబంధన పాఠము, ఉత్తరము, పరిశుద్ధ సువార్త పాఠములు. దేవా, నీ పరిశుద్ధాత్మ యొక్క వెలుగును ఇట్టి కాలమందు పంపి నీ విశ్వాసుల హృదయములకు బోధించితివి కదా. మేము ఆ ఆత్మ వల్లనే అన్ని విషయములలో మంచి వివేకము కలిగి ఆయన పరిశుద్ధమైన ఆదరణ వల్ల ఎల్లప్పుడూ సంతోషించున్నట్లు దయచేయమని నీతో ఆ ఆత్మ యొక్క ఏకత్వమందు ఏకదేవుడుగా యుగయుగములు జీవించి ఏలుచుండడి
మా రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యమును బట్టి నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి లేఖనములు వినిపించబడును. మొదటి పాఠముగా పాత నిబంధన గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 9వ వచన ప్రారంభం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 9వ వచన ప్రారంభం. 7 వారములను నీవు లెక్కింపవలెను. పంట చేనిపైన కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని నీయవలెను. అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెను నీ దాసుడును నీ దాసియును నీ గ్రామంలోనున్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులు లేనివారును విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు ఐగుప్తులో దాసుడవైన సంగతిని జ్ఞాపకం చేసుకొని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను. ఈ మటునకు మొదటి పాఠము సార్. ఉత్తరము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచన ప్రారంభం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచన ప్రారంభం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుతున్నట మనం వినుచున్నామే. ఇదేమి? పార్తీయులు, మాదీయులు, ఎలామీలు, మెసొపొతామియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపూలియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేని దగ్గరనున్న లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ఈ మట్నకు ఉత్తరము సరి. ప్రభువా పంపుమాని శుభవార్షమునిమ్మా. ప్రభువా పంపుమా ద్రబలాంబుగనే వాక్యంబనెడి విభవామృతము కురియా చేసి ప్రభువా పంపుమాని శుభవార్షమునిమ్మా. ప్రభువా పంపుమా దరచి కటికి దియే గురుచుకా ప్రభువా. దరచి కటికి దియే
సరళముగా యాత్రికులు నడచి పరమ పదంబున బొందుగా చేయుచు ప్రభువా పంపుమానే శుభవర్షముని మా ప్రభువా పంపుమా. ప్రభు మీకు తోడయుండును గాక. నీ ఆత్మకును తోడయుండును గాక. పరిశుద్ధ సువార్త పరిశుద్ధుడైన యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం మొదలుకొని పరిశుద్ధ సువార్త వ్రాసి ఉన్నది. ప్రభువా నీకు మహిమా కలుగును గాక. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందరు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉన్నట్టుగా ఆయన వేరొక ఆదరణకర్తననగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మేము అనాథనుడుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము మరి ఎన్నడూనూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలు అంగీకరించి వాటి గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడను, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందనని చెప్పాను. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకోవటకు ఏమి సంభవించనని అడగగా యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించు. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటను మీతో చెప్పితేనే ఆదరణకర్త అనగా తండ్రి నా నామన పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరువనీయకుడి. నేను వెళ్ళి మీ ఎదుకు వచ్చని మీతో చెప్పిన మాట మీరు వింటది కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడలా నేను తండ్రి ఎద్దుకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించరు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నాను. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నాను లోకము తెలుసుకున్నట్టు తండ్రి నాకు ఆజ్ఞాపించి నెరవేర్చుటకు నేను ఇలాగునే చేయుచున్నాను. లెండి ఇక్కడ నుండి వెళ్ళుదము. ఈ నీ పరిశుద్ధ సువార్త నిమిత్తము క్రీస్తు నీకు స్తోత్రము. దయచేసి మనసుండే నైస్య విశ్వాస ప్రమాణమును ఒప్పుకొందము. భూలోకములకును దృశ్యాదృశ్యములైన నీటికి నీ సృష్టికర్తకు సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని ఏక కుమారుడు ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రిని జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వము గలవాడనై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుష్యులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి వచ్చి పరిశుద్ధాత్మ చేత కన్యమరి ఎందు అవతారం ఎత్తి మనుషుడు ఆయన మన కొరకు పొంతి అధికారం కింద సిలువవేయబడెను. ఆయన బాధపడి పాతి పెట్టబడెను. లేఖనముల ప్రకారం మూడవ నాడు తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి చేతి మీద కూర్చుండినాడు. ఆయన బ్రతికిన వారిని చనిపోయిన వారిని విమర్శించుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవించువాడును, తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరవాడును, తండ్రితోను కుమారునితోను కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికినవాడనే ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపస్త్రికమును ఒకటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను.
పాప విమోచన కొరకు ఒకటే బాప్తిస్మం ఒప్పుకొనుచున్నాను. చనిపోయిన వారి పునరుద్ధానం కొరకును పరమందలి జీవము కొరకును ఎదురు చూచుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ప్రేమగల మా ప్రభువా, మా పరలోకపు తండ్రి, మరి ఒక సంవత్సర కాలమున పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యకు దిగవచ్చిన పండుగని మేము ఈ దినం జ్ఞాపకం చేసుకొనిచుంటుండగా, ప్రభువా, నా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానములను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తూ నిన్ను వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రైస్తవ సంఘం యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని గురించి ఆయా రీతులుగా జ్ఞాపకం చేసుకొనిచుంటున్నది. క్రిస్మస్, క్రీస్తు జన్మమని, సున్నతి పండుగ, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలు జ్ఞాపకం చేసుకుంటారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణమైపోయిన పండుగను జ్ఞాపకం చేసుకుంటారు. అదే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి దిగి వచ్చిన పండుగను కూడా ఇదైనా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది కూడా ఒక పెద్ద పండుగ. క్రిస్మస్ పండుగను ఏ విధముగా 7 దినాలు మనము జ్ఞాపకం చేసుకొని ఆచరిస్తామో, పరిశుద్ధాత్మ దేవుని పండుగ కూడా 7 దినములు ఆచరించేటటువంటి పండుగ. పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి దిగవచ్చి ఉన్నాడు. క్రైస్తవ సంఘానికి పునాది పెంతెకొస్తు పండుగ నాటి పరిశుద్ధాత్మ దేవుని అనుభవమే. అగ్నిజ్వాలలుగా విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా పరిశుద్ధాత్మను పొందినటువంటి వారై అనేకమైన భాషలు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నారో శిష్యులు అధిక శక్తి సంపన్నులై యావత్ ప్రపంచాన్ని తలక్రిందులు చేసేటటువంటి వారుగా దైవ బోధన సేవను జరిగించి ఉన్నారు. పెంటా అనగా 50, కోస్టాన్ అనగా దినము, 50వ దినమున చేసుకున్నటువంటి పండుగ. ఎందుకు ఈ పెంతెకొస్తు పండుగను మనం ఇట్లా జ్ఞాపకం చేసుకుంటామని గమనిస్తే, చరిత్రలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశ బానిస బ్రతుకు నుండి విమోచించబడి 50వ దినమున దేవునికి తమ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఈ పండుగను కృతజ్ఞతార్పణ పండుగగా వారు జ్ఞాపకం చేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో సమస్త మానవ విమోచనార్థం కలువరి కొండలో శిరోమ్రాణిపై వ్రేలాడి తన ప్రాణాన్ని సమర్పించి మానవ జాతికి మహానిర్గమమును ప్రసాదించిన 50వ దినమున పరిశుద్ధాత్మ దేవుడి భూలోకానికి దిగవచ్చినాడు. కాబట్టి పెంతెకొస్తు పండుగ అని మనం ఈ దినం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు తమపై దిగి వచ్చేటంత వరకు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని యాజకులకు, రానువ వారికి, ఆనాటి ప్రభుత్వానికి భయపడి దాక్కొని ఉన్నారు శిష్యులు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో ఇక శిష్యులు క్రీస్తునకు సాక్షులుగా నిలవబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రాణదాత. తండ్రి నుండి, కుమారు నుండి బయలుదేరి వచ్చేటటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి దిగి వచ్చినప్పుడు పలు రకాల భాషలు మాట్లాడినారు. ఆదికాండము 11వ అధ్యాయము 7వ వచనములో ఒకే భాషతో ఉన్నప్పుడు వారు బాబేలు గోపురం నిర్మిస్తున్నారు. బాబేలు గోపురం నిర్మించేటప్పుడు దేవుడు వారి భాషలు తారుమారు చేసినాడు. ఇక ఒకరి భాష ఒకరికి ఆయన అర్థం అవ్వలే. కానీ పెంతెకొస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే ఏ భాష మాట్లాడినా కూడా వారికి అర్థమయ్యింది. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. పెంతెకొస్తు నాటి పరిశుద్ధాత్మ అనుభవము
యేసుక్రీస్తు ప్రభు సంఘానికి ఒక పునాది రాయి అయి ఉంటున్నది. ఒక మాటలో చెప్పాలంటే పెంతెకోస్తు అనుభవంలో పరిశుద్ధాత్మ నింపుదల పొంది యేసుక్రీస్తు ప్రభు శిష్యులు క్రీస్తు సంఘాన్ని కట్టుటకు పూనుకున్నారు. నిజానికి సంఘం క్రీస్తుది, శిష్యులు కేవలం సంఘ నిర్మాణకులు అని మనం ఇక్కడ గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి ఏ విధంగా దిగివచ్చినాడు అని అపొస్తలుల కార్య గ్రంథంలో వ్రాస్తున్నాడంటే, ఒక గాలి, బలముగా వీచే గాలి వచ్చి అగ్ని నాలుకలుగా విభాగింపబడి అక్కడ కూర్చున్న జనుల మీదకి ఒక్కొక్కరి మీదకి వాలింది. గాలి అనబడే ఈ మాటను మనం గమనించినట్లయితే, గాలి మహాప్రభావం కలది. పెద్ద పెద్ద భవనాలను, పెద్ద పెద్ద వాహనాలను ఎత్తి అవతల పడేసినటువంటి శక్తి కలది గాలి. మనము గతంలో గమనించినాం, టోర్నడోలు, సునామీలు వచ్చినప్పుడు ఆ గాలి యొక్క శక్తికి మహావృక్షాలు కూలిపోయినాయి, మేడలు కూలిపోయినాయి. పెద్ద పెద్ద ఓడలు, నావలు కానీ, బండ్లు కానీ, వాహనాలు కానీ తలకిందులైపోయి ఉంటున్నాయి. అటువంటి శక్తివంతమైనటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు, గాలి. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 8వ వచనములో యేసుప్రభు ఏమంటాడంటే, గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందివే కానీ ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడి పోవునో నీకు తెలియదు అనుచున్నాడు. అలాంటిది గాలి. ఈ గాలి భయాన్ని కలిగిస్తుంది, ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. గాలిలో ఆక్సిజన్ ఉంది, ఆ ఆక్సిజన్ ద్వారా జీవరాశి జీవిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆధ్యాత్మిక జీవితాలను జీవింపచేసినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. హెచ్కేల్ గ్రంథము 37వ అధ్యాయం గమనిస్తే, ఎండిన ఎముకలలో జీవాత్మ ప్రవేశింపగా ఆ ఎండిన ఎముకలన్నీ కూడా జీవించు ప్రాణులైనారు. ఇది పరిశుద్ధాత్ముని యొక్క శక్తిమత్వం అని మనము గ్రహించగలం. ఆ విధముగా ఒక గాలిలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాడు. అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్లు అని మనం గమనిస్తాం. అగ్ని జ్వాలలు విభాగింపబడి ఉంటుంది. అగ్ని దేవుని సన్నిధికి సూచన. నిర్గమాకాండము 3వ అధ్యాయం 2వ వచనం గమనిస్తే, ఒక పొదమ నడిమి అగ్ని జ్వాలలు ఉంటున్నవి. ఆ పొదమ నడిమి అగ్ని జ్వాలలో యెహోవా దేవుడు మోషేకు ప్రత్యక్షమవుతున్నాడు. అనగా దేవుని సన్నిధికి గుర్తు ఇక్కడ మనం గమనిస్తాం. ఇశ్రాయేలు ప్రజలను యెహోవా దేవుడు ఐగుప్తు దేశ బానిస బ్రతుకు నుండి విడిపించి వారిని నడిపించేటప్పుడు పగలు మేఘస్తంభంలో ఉండి నడిపించినాడు, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి నడిపించినాడు. దేవుని సన్నిధి వారి మధ్య ఎట్టుండదంటే అగ్నితో ఉన్నట్టుగా మనము గమనిస్తాం. కాబట్టి ఏ విధముగా గాలి అగ్నిగా వారిలో ఒక్కొక్కరి మీద రాలి ఉంటున్నది. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని చేత స్థాపించబడినటువంటిది సంఘం. పరిశుద్ధాత్మ శక్తితో దేవుని రాజ్య స్థాపన తన శిష్యుల ద్వారా ప్రభు జరిగించి ఉన్నాడు. ఆనాటి ఆది సంఘము దేవుని రాజ్యానికి ప్రతీకగా ఉంటున్నది. ఆ సంఘములోని విశ్వాసులు అపొస్తలుల బోధలకు ఆకర్షితులై అచంచలమైన భక్తి భావాలకు పీట వేసి క్రీస్తు శిష్యులుగా ఆనాడు వారు జీవించినారు పరిశుద్ధాత్మను పొంది. ఈ రోజుల్లో క్రైస్తవులందరూ క్రీస్తు శిష్యులే. అయితే ఈ రోజుల్లో క్రైస్తవులందరూ పరిశుద్ధాత్మను పొంది ఉన్నారా?
పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నటువంటి సౌలు రాజు వలె సంఘములో ఎందరో కూడా ఉంటారు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది అసాధారణమైనటువంటిది, ఇది పరసంబంధమైనటువంటిది. ఇందుచేత పరిశుద్ధాత్మ దేవుణ్ణి వ్యక్తీకరించుట అనగా ఒక రూపములో తీసుకొని వచ్చి చూపడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. మానవ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని పనులు రకరకాలుగా ఉంటున్నవి. ఈ పరిశుద్ధాత్మ కార్యములన్నీ కూడా అనుభవంతో కూడినటువంటి సాక్ష్యాలే. పరిశుద్ధాత్మ లేకపోతే ఏ జీవితమైనా ఏ సంఘమైనా జీవము లేని వారితో సమానం. అందుకనే పరిశుద్ధ పౌలు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ 5వ అధ్యాయము 18వ వచనములు అంటాడు, ఆత్మ పూర్ణులై ఉండండి అని సెలవిస్తున్నాడు. అనగా పరిశుద్ధాత్మను ప్రతి క్రైస్తవుడు తప్పక స్వీకరించాలన్నబడే సత్యాన్ని మనం గుర్తిస్తాం. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత నేను పరిశుద్ధాత్మను పొందాను, పరిశుద్ధాత్మ నిత్యం నాతో ఉంటాడు అని అనుకోవటం పొరపాటు మనం గమనించాలి. క్రైస్తవ విశ్వాసి తాను చేసుకునే ఆధ్యాత్మిక సాధనము వలన పరిశుద్ధాత్మ దేవుడు మనలో బలపడతారు. ఒక ప్రశ్న వేసుకోవాలి మనం ఈ దినం. ఆ ప్రశ్న ఏంటంటే, మనము పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేసి ఎంతకాలమైంది? జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసికి, క్రైస్తవ విశ్వాసికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక జీవ నిధి లాంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడకు ముందుగా ఒక కార్యము జరుగుతుంది అని యోవేలు ప్రవక్త 2వ అధ్యాయం 29వ వచనములో ప్రవచిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును అని చెబుతున్నాడు. ఏ ప్రవచనము నెరవేర్పగా పరిశుద్ధాత్మ పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి మీదకి దిగవచ్చి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఉండేటటువంటి దేవుడు. ఆ దేవుడు ఈ లోకానికి దిగివచ్చి ఈ లోకములో అనేకమైన గొప్ప పనులను మన మధ్య జరిగిస్తూ ఉంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనం గమనించినట్టయితే, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, హీఈస్ ద గాడ్ ఆఫ్ హోలీనెస్. ఈయన పరిశుద్ధమైన దేవుడు. పవిత్రీకరణ అనబడే పని మనలో జరిగించవలనంటే లేక జరగవలనంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడటం అవసరం. పరిశుద్ధ పౌలు రోమీలకు పత్రిక రాస్తూ 15వ అధ్యాయం 16వ వచనం ప్రకారముగా పవిత్రీకరణ అనేది దినము జరగవలసినటువంటి ఒక కార్యం. ఇట్స్ ఏ కంటిన్యూయింగ్ ప్రాసెస్. అపవిత్రుణ్ణి పవిత్రునిగా చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. ఈ సత్యాన్ని మనం గమనించాలి. హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం గమనించినట్లయితే అక్కడ ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడంటే, మీ మీద పరిశుద్ధ జలము చల్లును అని మనం గమనిస్తాం. అపవిత్రులను పరిశుద్ధులుగా చేసేదానికి పరిశుద్ధమైన జలముగా, పరిశుద్ధమైన గాలిగా, పరిశుద్ధమైన అగ్నిగా మన మీదకి దిగివచ్చే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. బంగారు ఉంటుంది. బంగారు స్వచ్ఛంగా తయారు కావాలంటే అగ్నిలో పుటము వేస్తేనే ఆ బంగారులో ఉన్నటువంటి ఆ కల్మషమంతా వెళ్ళిపోయి స్వచ్ఛమైన బంగారు వస్తుంది. మానవ జీవితాలను కూడా ఒక ఉన్నతమైన పరిశుద్ధమైన స్థితిలో ఆశీర్వదించి దీవించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అనగా మన జీవితాలను పరిశుద్ధతలోనికి నడిపించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. రెండవ కార్యం, హీఈస్ ద గాడ్ ఆఫ్ టీచర్ అండ్ ఆల్సో ద గాడ్ ఆఫ్ ఎన్లైట్మెంట్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రబోధకుడు మరియు జ్ఞానోపదేశము చేసేటటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు.
పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనములో ఆయన తనంతట తానే ఏమీయు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియచేయను. ప్రేమైన వారలారా, దేవుని సర్వోన్నతమైన సర్వసత్యమైన కార్యములు మానవులకు బోధించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైన తర్వాత శిష్యులు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించారు. సర్వ సృష్టిలో సువార్త ప్రకటనలో పరిశుద్ధాత్మ దేవుడు వారికి ప్రబోధకుడుగా ఉండి వారి ద్వారా అనేకులకు క్రీస్తు రక్షణ సువార్తను అందించాడు. అప్పుడు జనులు అంటున్నారు, విద్య లేని పామరులు, చదువురాని వారు వీరు ఎంత ఘనమైన బోధ బోధిస్తున్నారని ఆశ్చర్యపడ్డారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యుద్ధ నుండి దిగివచ్చి దేవుని సంగతులను మనకు తెలిపి మనలో ఉండి మనతో మాట్లాడించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధులైన మత్తయి వ్రాసిన సువార్త 13వ అధ్యాయం 11వ వచనములో క్రీస్తు ప్రభు అంటాడు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది అంటాడు. పరలోక రాజ్య మర్మములు తెలుసుకోవాలంటే మనకు జ్ఞానోపదేశం కావాలా. అజ్ఞానమైన చీకటిని పారద్రోలి భక్తి శూన్యాన్ని తీసివేసి జ్ఞానాన్ని దైవభక్తిని మనలో ఉద్భవింపచేసి మనకు జ్ఞానోపదేశం చేసేటటువంటి మహోన్నత ప్రబోధకుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవుడు మనకు అవసరం. మూడవది, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఎలాంటి వాడంటే హీఈస్ ద గాడ్ ఆఫ్ గైడింగ్ స్పిరిట్. నడిపించే ఆత్మదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనం మనం గమనిస్తే, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మీరు సత్యమంతయు గ్రహించున్నట్టు ఆయన మిమ్మును నడిపించును. ద ఐడియా ఆఫ్ ది గైడింగ్ ఈజ్ ద పర్సనాలిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నడిపించేటటువంటి ఈ స్వభావము, ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్థితి, ఆయన లక్షణమది. సర్వసత్యములోనికి మనుషులందరినీ నడిపించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన చిత్తము ద్వారా తాను ఏర్పరచుకున్న వ్యక్తులను నడిపిస్తాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం మనం గమనిస్తే, శతాధిపతి కొర్నేలి యొక్క సాక్ష్యం ద్వారా అన్ని జనులకు కూడా సువార్త ప్రకటించబడాలనే సత్యాన్ని ఆత్మదేవుడు మార్గదర్శకుడుగా ఉండి పరిశుద్ధుడైన పేతురును నడిపించినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనములో చర్మకారులు యేసును రక్షకునిగా అంగీకరించినట్లు చర్మకారుడకు సీమోను ఇంటికి పేతురు నడిపించిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. చర్మకారులు అంటే చెప్పులు కొట్టేవాళ్ళు. బహుజనులు, సమరయులను బహుజనులు అంటారు. నేటి మన భారతదేశ వాడుక భాషలో దళితులు అంటారు మనల్ని. బహుజనులు సమరయులు రక్షణ పొందినట్లుగా ఫిలిప్పును నడిపించిన దేవుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు. అంటే సమరయానికి నడిపించిన దేవుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనములో అననీయ అని క్రీస్తు భక్తుని దమస్కులోని తెన్నెది అనబడిన వీధిలో యూదాను వాని ఇంటనున్న సౌలు దగ్గరకు నడిపించిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనములో ఆసియాలో వాక్యం చెప్పకూడదని తన శిష్యులకు పౌలు శీలను
ఫ్రిగియా పంపులియకు నడిపించిన దేవుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు. నేడు తన సేవకులు నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడైన దేవుడు. నేడు తన సంఘాన్ని నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడైన దేవుడు. సర్వసత్యంలోనికి తన సేవకులను, తన సంఘాన్ని నడిపిస్తున్నాడు పరిశుద్ధుడైన దేవుడు. ద గాడ్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ గైడెన్స్. ప్రతి సత్యములో, ప్రతి సత్య విధమైన నడిపింపదలకు ఆధారభూతుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు. మానవులను తమ పాపములు కన్నీటితో ఒప్పుకొనున్నట్లుగా పశ్చాత్తాపంలోనికి నడిపించే దేవుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు. దావీదు పాపం చేస్తాడు, నాతాను ప్రవక్త వెళ్ళి గద్దిస్తాడు. అప్పుడు దావీదు పశ్చాత్తాపపడినట్లుగా నడిపించిన దేవుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు. శిలోమ్రానిపై ఉన్న దొంగ చివరి క్షణంలో మారు మనసు పొందినట్లుగా, పశ్చాత్తాపం పొందినట్లుగా నడిపించిన దేవుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు. యూదులు యేసుస్వామిని చంపివేసిన తర్వాత అయ్యో మేము పాపం చేసినామని వారు ఆలోచించలే, తలంచలేదు కూడా. ఇంకా ఏమన్నారంటే మేము దేవునికి సేవ చేశామనుకున్నారు. అయితే అలాంటి ప్రజలను మేము తప్పు చేశామో, పాపం చేసినామని సర్వసత్యములోనికి నడిపించుచున్న దేవుడు నేడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుణ్ణి ఎరుగునట్లుగా యేసుస్వామి లోకరక్షకుడని క్రైస్తవేతర సోదరులు తెలుసుకున్నట్లుగా క్రీస్తు సత్యములోనికి నడిపిస్తున్న దేవుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు. దేవుని సత్యములను లోకానికి బోధింపచేసే దేవుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు. మానవ మనసులలో దేవునికి చోటిచ్చినట్లుగా మానవ హృదయాల మలినమును కడిగివేసి సర్వసత్యముతో నింపుతున్నటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు. నేడు ప్రపంచంలో అనేకమైన రోగములు, అనేకమైన తెగుళ్ళు ఉంటున్నాయి. వీటన్నిటికీ తగు వైద్యము జరిగించలాగున తగు ఔషధములు కనుగొనున్నట్లుగా నడిపిస్తున్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏదైనా కరోనా అనబడే వైరస్ ప్రపంచమంతా విస్తరించి ఉంది. ఈ కరోనా అనబడే ఈ వైరస్కు విరుగుడుగా వ్యాక్సిన్ కనిపెడినట్లు తన ఆత్మతో నేడు శాస్త్రవేత్త నడిపిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఒక డాక్టర్ దగ్గరికి రోగులు వెళ్ళినప్పుడు ఆ వైద్యుడు వారిని పరీక్షించి వారికి మంచి వైద్యం చేయనట్టు మంచి ప్రిస్క్రిప్షన్ ఇచ్చినట్లుగా తన ఆత్మతో నడిపిస్తున్న దేవుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు. దేశ పాలకులను, రాజులను, రాష్ట్రపతులను, ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను, గవర్నర్లను, తన సేవకులను, బిషప్పులను, గురువులను తన జ్ఞానముతో నింపి ప్రజలందరినీ చక్కగా పరిపాలించినట్లుగా చేస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు. మానవ జీవితాలను భక్తి మార్గంలోకి నడిపిస్తున్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవుని నడిపింపుదల నీకు, నాకు, మనకందరికీ అవసరం. నాలుగవది, హీఈస్ ద గాడ్ ఆఫ్ కంఫర్టర్ ఆర్ కౌన్సిలర్. సలహా ఇచ్చు లేక బుద్ధి చెప్పు ఆదరణకర్త అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. గ్రీకు భాషలో ఒక పదం ఇక్కడ వాడినారు, పెరాక్లేట్ అని. పెరాక్లేట్ అనబడే గ్రీకు మాటకు అర్థం ఏమిటని మనం గమనించినట్లయితే న్యాయస్థానంలో ఒకరి పక్షాన నిలబడి వాదించేవాడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగంలో అయితేనేమి తన శిష్యులతో మాట్లాడేటప్పుడు చెప్తాడు, మీరు న్యాయస్థానాలకు అప్పగింపబడతారు. అప్పుడు మీరు ఏం మాట్లాడాలనో, ఏమి జవాబు చెప్పాలనో మీలో నుండి మాట్లాడేటటువంటి దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు. అనగా మనకు ఉత్తరవాదిగా, మనకు సలహాలు ఇచ్చే దేవుడుగా, మనకు బుద్ధి చెప్పు దేవుడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కావున పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి. మన కష్టాలలో, మన ఇబ్బందులలో మనల్ని ఆదుకునే దేవుడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధుడైన యోహాను భక్త కోటికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారముగా
పరలోకములో యేసు ఉత్తరవాదిగా విశ్వాసుల తరపున వాదించేవాడుగా ఉన్నాడని సత్యాన్ని మనం గమనిస్తాం. ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉత్తరవాదిగా, సహాయకుడిగా, సలహాలిచ్చు దేవుడుగా ఉన్నాడు. ఈ దేవుడు మనకు అవసరం. ఈ దేవుణ్ణి మనం కలిగి ఉండాలని మనం గుర్తించాలి. తన సేవకులకు ప్రతిదినం ధైర్యాన్ని, భక్తిని అనుగ్రహించి తన సేవను భూలోకములో చక్కగా జరిగించినట్లుగా చేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. దైవ సేవకుల లేక క్రీస్తు బిడ్డల దుఃఖములలో ఆదరించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. కష్టాలలో, నష్టాలలో ఆదరించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. మన ఫెయిల్యూర్స్లో, మన బలహీనతలలో మనల్ని ఆదరించి బలపరిచి ఉన్నతమైన స్థితులు నిలబట్టేటటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒంటరితనములు తోడుగా నిలిచి తన బిడ్డలను ధైర్యపరిచే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. పిరికితనములో ధైర్యం చెడిపోయి కృంగిన మనసుతో ఉన్నప్పుడు వారిని ధైర్యపరిచి లేవనెత్తి వారి ద్వారా మహోన్నతమైన కార్యాలు జరిగింపచేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. కొన్ని పర్యాలు మనం ప్రార్థన చేస్తూ మన ప్రార్థనలో మనం భావోద్వేగానికి లోనై ఏడుస్తూ ఉంటే, మన కళ్ళంబ నీళ్ళు వస్తూ ఉంటే మన కన్నీటిని తుడిచే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. మన కన్నీటిని తుడిచి మనల్ని ఆశీర్వదించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఐదవ విషయం, అభిషేక సేవను కొనసాగించేటటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. క్రీస్తు అని గ్రీకు మాటకు అభిషక్తుడు అని అర్థం. మెస్సయ్య అని హీబ్రూ పదానికి గ్రీకు భాషా పదం కూడా అదే భావంతో వాడబడింది. బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం పొందిన అనంతరం పరిశుద్ధాత్మ దేవుడు యేసు స్వామిపైకి ఒక పావుర రూపంలో దిగి వచ్చి యేసును అభిషేకించినాడని భావిస్తాం. ఆ విధమైన పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేక సేవ నేడు బిషపుల ద్వారా తన సంఘములో కొనసాగింపచేయుచున్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. భూమి ఎండాకాలంలో ఎండిపోయి నేల నెర్రలు తేలి ఉంటుంది. అట్లా ఎండాకాలం పోయిన తర్వాత వర్షకాలం వస్తుంది. వర్షకాలంలో తొలకరి వానలు కురిస్తే ఆ భూమి ఎంతో సంతోషించి తనివి తీర వర్షధారల్ని త్రాగి అద్భుతమైన పంటనిస్తుంది భూమి. మానవ జీవితం అనబడే ఎడారి ముళ్ళ తుప్పలతో, గచ్చపదలతో, ఎండిన హృదయంతో ఉన్నటువంటి మానవ హృదయాలను, మానవ హృదయ క్షేత్రాలను పరిశుద్ధాత్మ దేవుడు తన పరిశుద్ధాత్మ వర్షం చేత తడిపి ముద్ద చేసి వారి హృదయాలలో పరిశుద్ధాత్మపు ఫలాలు ఫలింపచేయనట్లుగా చేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు ఏం రాస్తాడంటే, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండేటట్టు మిమ్మల్ని స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. కాబట్టి ఈనాడు సంఘ గురువులు, సంఘ సభ్యులు గమనించాల. పరిశుద్ధాత్మ అభిషేక సేవను సంఘములో నిత్యము దేవుడు ఆనాటి పరిశుద్ధుల పేతురు నుండి ఈనాటి వరకు జరిగింపచేస్తున్నాడు దేవుడు ఈ అభిషేక పరిచర్య అని మనము విశ్వసించవలసిన వారముగా ఉన్నాం. ఇంకా మనం గమనిస్తే క్రైస్తవులు అక్షరాల ఆత్మపూర్ణులే. అందరూ కూడా తమ జీవితాలు సార్థకమయ్యేటట్లు ప్రభు యేసుక్రీస్తు శిష్యుల వలె
క్రైస్తవులందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకముపై ఆధారపడాలి. పరిశుద్ధాత్మను కలిగి లోకంలో జీవించాలి. సమాజం కొరకు ప్రవక్తలు, రాజులు పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించబడ్డారు. సంఘ నాయకులందరూ పరిశుద్ధాత్మతో అభిషేకించబడినటువంటి వారే. సంఘము కూడా పరిశుద్ధాత్మతో అభిషేకించబడింది. కాబట్టి ప్రియమైన వారలారా, మనం గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము, పరిశుద్ధాత్మ దేవుని తాకిడి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర మనకు కావాలా. ఈరోజు ముద్రలు వేయించుకుంటారు, రకరకాల ముద్రలు. ఈ మధ్య వస్తూ ఉంది 666 ముద్ర చిప్ తయారైందంట, అందరికి వేస్తున్నారంట. రాబో కాలంలో అందరికి వస్తుందేమో అది. మనమైతే పరిశుద్ధాత్మ దేవుని ముద్ర ధరించుకోవాలా. పరిశుద్ధాత్మ దేవుని ముద్ర కావాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి కావాలి. ఆయన మనల్ని ముట్టుకోవాలా, మనలోనికి దిగి రావాలా. ఆ పరిశుద్ధాత్మను మనం పొందుటకు మనం ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్మను పొందినటువంటి దైవ సేవకులైతేనేమి, విశ్వాసులైతేనేమి, లేక క్రైస్తవ సంఘం కొన్ని విషయాలు గమనించాలి. పరిశుద్ధాత్మను పొందిన క్రైస్తవ సంఘం, క్రైస్తవ నాయకులు ఎట్లా ఉండాలంటున్నారంటే, ప్రబోధించేవారుగా లేక ప్రబోధించే సంఘముగా పరిశుద్ధాత్మ పొందిన సంఘం ఉండాలి. పరిశుద్ధుడైన పేతురు ఆత్మపూర్ణుడై ప్రబోధించిన తీరు అమోఘం. పెంతెకొస్తు పండుగ నాడు చేపలు పట్టేటటువంటి ఒక వ్యక్తి, ఒక జాలరి, వాళ్ళ ఇంటి దగ్గరికి పోతే చేపలు కంపొస్తుంది. అంతేనండి. చేపలు పట్టే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఏం వాసన వస్తుంది? చేపలు కంపొస్తుంది. అలాంటి ఆ వ్యక్తి పెంతెకొస్తు పండుగ నాడు ప్రసంగం చెప్తే 3000 మంది ఒక్క దినాన బాప్తిసం పొందినారు. ప్రబోధం. పరిశుద్ధ పేతురు యొక్క ప్రబోధాలు మనం గమనిస్తే అపోస్తల కార్యం గ్రంథములో 5 ప్రబోధాలు ఉంటున్నవి, శ్రేష్టమైన ప్రబోధాలు. సంఘము కూడా ఈనాడు ప్రబోధించే సంఘముగా ఉండాలని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన నుంచి కోరుతున్నాడు. రెండవది, సంఘం ప్రార్థించే సంఘంగా ఉండాలి. పరిశుద్ధాత్మను పొందిన సంఘము ప్రార్థించే సంఘముగా ఉండాలి. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 42వ వచనం మనం గమనిస్తే, ప్రార్థించుట యందు వారు ఎడతెగక ఉండిరి. శిష్యులు దైవ సేవ సాగించుటకు బయలుదేరేటప్పుడు దానికి ముందుగా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభు చెంత ప్రార్థనలో గడిపి ఆ తర్వాత వెళ్ళేవారు. ప్రభు పాదాల చెంత ప్రార్థనలు గడిపి వెళ్ళిన తర్వాత క్రీస్తు శిష్యులు అత్యంత శక్తిమంతులై, ప్రార్థనా శక్తి కలిగి శ్రేష్టమైన సేవను జరిగించినారు. నేటి సంఘాల్లో ప్రార్థనా సహవాసము ఎంతవరకు ఉంటున్నది? క్రైస్తవ సంఘాలలో ప్రార్థనా సహవాసం లోపించి ఉంటున్నది. అందుకే సంఘములో అనేకమైన సమస్యలు సంఘాలలో వస్తుంటున్నవి. కావున సంఘం ప్రార్థించే సంఘముగా ఉండుట ఎంతైనా దీవెనకరము అని మన సమయంలో గుర్తించాలి. మూడవది, పరిశుద్ధాత్మను పొందిన సంఘం ప్రకటించే సంఘంగా ఉండాలి. నమ్మిన విశ్వాసము ప్రకటించకపోతే ఆ విశ్వాసము సమాధి అయినట్లే. ఒక ప్రక్క క్రైస్తవులపై హింస అగ్నిజ్వాలలు చెలరేగుతుంటే, పరిశుద్ధాత్మ అగ్నిజ్వాలల భక్తితో క్రీస్తు శ్రమలను గురించి, లోక రక్షణార్థము యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం చెందాడనబడు సువార్త సత్యాన్ని, ఆ సాక్ష్యాన్ని శిష్యులు ప్రకటించినారు. సువార్త ప్రకటించే భారములో ఎందరో తమ ప్రాణాలు ధారపోసినారు. పరిశుద్ధాత్మ శక్తి కలిగి వారు పొందిన, వారు తెలుసుకున్నటువంటి సత్యాన్ని సాక్ష్యముగా ప్రకటించినారు. అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు అంటాడు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమే అంటాడు ఆయన.
ఈనాడు సంఘం భౌతిక పరంగా 4 గోడల మధ్య కూర్చొని ఆ గంటన్నర లేక 2 గంటల సేపు ప్రార్థించుకొని వెళ్ళిపోతూ ఉంది. తర్వాత మళ్ళీ ఆదివారం నాడు మళ్ళీ కొడుకుంటూ ఉన్నారు. ప్రకటించే సంఘముగా తయారు కావాలి. ప్రకటించడానికి, సంఘాలు కట్టడానికి సంఘాలలో ఒక బడ్జెట్ ఏర్పాటు చేయాలని కూడా మనం ఈ సమయంలో గమనించాలి. 4వది, పరిశుద్ధాత్మను పొందిన సంఘము పంచి ఇచ్చే సంఘంగా ఉండాలి. క్రీస్తు దేహానికి సాదృశ్యముగా ప్రభువు ఆదేశానుసారముగా రొట్టె విరిచి శిష్యులు సంఘాన్ని కట్టారు. ఆ సమయంలో కొందరు తమ కలిగిన ఆస్తిని అమ్మి ఆ ధనాన్ని తీసుకుని వచ్చి అపొస్తలుల పాదముల వద్ద పెట్టినారు. అవసరంలో ఉన్న వారికి అపొస్తలులు ఆ ధనాన్ని పంచినారు. నేడు మీరందరూ మీ ఆస్తులు అమ్ముకొని తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి, మా చర్చిలో మేము చెప్పడంలా అట్లా. కేవలం ఆస్తులు ధనమే కాదు సంఘానికి కావాల్సింది, మీ జ్ఞానము కావాలా సంఘానికి, మీ విద్యా సంఘానికి కావాలా, మీ మంచి ఆలోచన విధానంకి సంఘానికి అవసరం, మీ సంతోషం సంఘానికి అవసరం, మీ నైతిక సూత్రాల జీవితం సంఘానికి అవసరం. కాబట్టి సంఘానికి ధనాన్ని మాత్రమే కాక మన జ్ఞానాన్ని, మన విద్యను, మన మంచి ఆలోచన విధానాన్ని, మన సంతోషాన్ని, మన నైతిక సిద్ధాంతాలు మొదలగు వాటిని సంఘములో పంచిపెట్టడానికి పరిశుద్ధాత్మను పొందిన వారు ముందుకు రావాలని పరిశుద్ధాత్మ దేవుడి దినం మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. 5వది, ఫలించే సంఘముగా ఉండాల పరిశుద్ధాత్మను పొందిన సంఘం. నిస్వార్థంగా శిష్యులు చేసిన పరిచర్యను బట్టి ఆది సంఘం ఫలించి దినదినాభివృద్ధి నొందింది. ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించబడింది. ఎన్నో ఆత్మలు రక్షించబడ్డాయి. వారి సాక్షి జీవితానికి చిహ్నంగా సంఘం ఆత్మ ఫలాలు ఫలించింది. యేసుస్వామి అంటాడు, పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మనము ఆత్మీయ జీవితంలో ఫలించాలి. మనం ఒక్కరి మాత్రమే కాదు, ఆత్మ జీవితాలు ఫలించి సంఘములో ఉన్న ప్రతి సంఘ సభ్యుడు, ప్రతి సంఘ సభ్యురాలు ఆత్మీయ జీవితపు విలువలలో, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ఫలాలలో ఫలించేవారుగా ఉండాలని ఈ సమయాన మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన సంఘాలు ఫలించక కారు ద్రాక్షావళిలాగా, ఫలాలు లేని అంజూరు చెట్టులాగా ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు మనల్ని శపిస్తాడేమో. జాగ్రత్త. ఫలించువారముగా పరిశుద్ధాత్మను పొంది మనము లోకములో జీవించడానికి ప్రయత్నం చేస్తాం. 6వది, సహవసించే సంఘంగా ఉండాలి పరిశుద్ధాత్మను పొందిన సంఘం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42 గమనిస్తే, అపోస్తలుల బోధ ఎందును, సహవాసమునందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి అని వ్రాయబడి ఉన్నది. ఒక్కటే ఉన్న క్రీస్తు దేహములో పాలి భాగస్థులై ఆది సంఘము సహవసించే సంఘంగా ఉండేది. ఒకరి కష్టాల్లో, ఒకరి సుఖాల్లో ఒకరు పాలుపంపులు పొందేటటువంటి వారు, అన్నిటిని ఓర్చుకొని సహవాసాన్ని అభివృద్ధి పొందించేటటువంటి వారు. నేటి సంఘాలలో వర్గ సంబంధంగా, శాఖాపర సంబంధంగా, కులపరంగా, ప్రాంతీయ పరంగా భావోద్రేకాలకు లోనై సంఘం క్రీస్తు సహవాసానికి దూరమైపోతుంది. ఇలా దూరమైపోతున్న సంఘాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంతోషపెట్టవలనంటే నీవు నేను పరిశుద్ధాత్మ దేవుని సహవాసాన్ని ఈ లోకంలో ముందుకు కొనసాగింపచేయాలి. ఆత్మ దేవుణ్ణి కలిగి ఉండకపోతే ఆది సంఘము లేదు. సంఘము లేకుండా ఆత్మదేవుడు లోకానికి ఎరుక కాలేడు. కాబట్టి ఒక విధంగా సంఘం పరిశుద్ధాత్మ దేవుడు విడదీయరాని సంబంధం. అలాంటి సంబంధం కలిగిన సంఘములో నీవు నేను సభ్యులముగా ఉన్నాం.
నీవు నేను సభ్యులముగా ఉండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచక, పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపుదలలో, పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానోపదేశంలో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉత్తరవాదత్వంలో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణలో మనం క్రీస్తు శిలువ సైనికులుగా నిలబడి పరిశుద్ధాత్మను అనేకులు పొందినట్లుగా మనం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంలో మూడవ పురుషుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. పుంలింగమే పరిశుద్ధాత్మ దేవుడు కూడా. తండ్రి అయిన దేవుణ్ణి దూషించిన వారిని క్షమించినాడు. యేసుస్వామిని దూషించి యేసుస్వామిని చంపిన వారిని క్షమించినాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించిన వారికి, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచిన వారికి పాపక్షమాపణ లేదు. పరిశుద్ధ మత్తయి వ్రాసిన సువార్త 12వ అధ్యాయం 32వ వచనం గమనిస్తే, మనిషి కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువాడికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అని సాక్షాత్తు యేసుస్వామి బోధించున్నాడు. కాబట్టి ప్రేమైన వారలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరం, సంఘానికి అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు నేడు సంఘములో క్రీస్తు విశ్వాసులకు వివిధ వరములు అనుగ్రహిస్తున్నాడు. భాషలు మాట్లాడే వరం, భాషలకు అర్థం చెప్పే వరం, ప్రవచించే వరం, బుద్ధివాక్యం చెప్పే వరం, జ్ఞానముగా మాట్లాడేటటువంటి వరం, ఆత్మలో వివేచించే వరం, స్వస్థతా వరములు, అద్భుత కార్యములు జరిగించే వరములు, విశ్వాసములో క్రీస్తు మార్గంలో నడిపించే వరములు. ఇంకా మనం గమనిస్తే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, విశ్వాసము, మంచితనము, ఆశా నిగ్రహము, ఆ 9 ఆత్మ ఫలాలలో మనల్ని ఆశీర్వదించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని సర్వశక్తిని మనం గుర్తించుకోవాలి. మన భారతదేశం మనం గమనించినట్లయితే, మన భారతదేశ సాంప్రదాయంలో ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, అంతరాత్మ 4 మాటలు మనం గమనిస్తూ ఉంటాం. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, అంతరాత్మ అనే పదాలు మనం వింటూ ఉంటాం. ఈ పదాల భావాలను గమనిస్తే భారతదేశ మత సంస్కృతిలో ఆత్మీయతకు ఎంత గొప్ప స్థితి ఇచ్చినారో మనము గమనిస్తాం. ఈ పదాల నేపథ్యంలో పరిశుద్ధాత్మ యొక్క దేవుని ప్రాముఖ్యతను భారతదేశ వేదాంతులు గుర్తించగలిగి ఉన్నారు. వారిలో చెంచయ్య అనబడే ఓ ఇండియన్ క్రిస్టియన్ థియోలోజన్ ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ భారతీయ క్రైస్తవ్యమునకు మూలరాయి అంటాడు. పరిశుద్ధాత్ముడు తార్కిక ఆత్మ కాదు, భక్తిలోని మార్మిక ఆత్మ. చాలా మనం గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు తార్కిక ఆత్మ కాదు, భక్తిలోని మార్మిక ఆత్మ. ఆ పరిశుద్ధాత్మ మహాశక్తి గల ఆత్మ అంటాడు ఆ మహా గొప్ప భక్తుడు. ఏజి అప్పస్వామి అనబడే ఇంకొక వేదాంతి ఏమంటాడంటే, దేవుడు లోకములో అంతర్యామిగా ఉన్నాడు, దేవుడు ఆత్మగా ఉండి లోకములో మానవులలో ఉన్నాడు, దేవుడే ఆ ఆత్మయై ఉన్నాడని అంటాడు. ఇంకొక గొప్ప వేదాంతి చక్కరయ్య, ఆత్మరూపములో క్రీస్తు మన మధ్య ఉన్నాడు, చారిత్రకపరమైన యేసుక్రీస్తు. గమనించాల, చారిత్రకపరమైన అంటే నిజంగా ఈ లోకములో జీవించిన యేసు. ఆ యేసు పరిశుద్ధాత్మ ద్వారా మానవులలో రక్షణ కార్యాన్ని కొనసాగిస్తున్నాడు అంటాడు. మనం చాలామంది ఒక పేరు వింటూ ఉంటాం, రాజా రామ్మోహన్ రాయ్ అనే పేరు. రాజా రామ్మోహన్ రాయ్ అనబడి మహానుభావుడు ఏమంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తిగా గుర్తించినాడు. చివరగా ప్రేమైన వారలారా, నేడు సంఘం పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అది ఒక రాజకీయ వ్యవస్థగా, కొరింథు సంఘములాగా అంతర్కలహాలతో కొనసాగించకూడదు. పరిశుద్ధాత్మతో నింపబడకపోతే అది ఒక రాజకీయ సంస్థలాగా అయిపోతుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం ప్రేమతో కూడిన
సమానతత్వముని కలిగి ఉంటాను. పరిశుద్ధాత్మ సంఘములో లేకపోయినట్టయితే సమానతత్వానికి బదులు వర్గభేదాలు, అసూయలు, అసహనము, పోటీతత్వం హెచ్చు స్థాయిలో తరస్థిల్లి ఆత్మానుసారమైన మనస్సుకు బదులు శరీరానుసారమైన మనస్సు ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఆత్మ ఫలాలకు బదులుగా శారీరక ఫలాలు ఎక్కువగా కాస్తాయి. దైవ ప్రేమ స్థానములో చౌకబారు ప్రేమ రాకూడదు. దైవ ప్రేమ స్థానములో దైవ ప్రేమే రావాలి. కావున పెంతెకోస్తు అనుభవం మన బ్రతుకులకు అవసరం. పరిశుద్ధాత్మ ఫలము కలిగి ఉందాం. పరిశుద్ధాత్మను కలిగి ఉండనట్లయితే వేదము పఠించిన కూడా మనకు అర్థం కానట్లు ఉంటుంది. పరిశుద్ధాత్మను కలిగి ఉండినట్లయితే వేదగామ పఠనం మనం చేయగలం. పరిశుద్ధాత్మను కలిగి ఉండినట్లయితే, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండకపోతే వర్షము లేని పైరు ఎట్ట ఎండిపోతుందో అట్ట మన బ్రతుకులు ఎండి ఉంటాయి. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండకపోయినట్టయితే యేసుస్వామిని దేవునిగా మనం ఎరగలేం. పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉండకపోతే జీవము లేని బ్రతుకుగా ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదం. ఆ పరిశుద్ధాత్మను కలిగి ఆ పరిశుద్ధాత్మ అనుభవంలో ఈ లోకంలో జీవిద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మనము దైవ భయముతోనూ భక్తితోనూ మన అర్పణ ప్రభువునకు అర్పించుదాము. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించుదును, దేవునికి స్తుత్యాగము చేయము, మహోన్నతునికి నీ మ్రొక్కబడులు చెల్లించము. కీర్తన 243వ కీర్తన. పరిశుద్ధాత్మను కోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మను నన్ను పరలోకపు తండ్రి పలికే వేదమునందు. పరిశుద్ధాత్మను కోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిదే వేదాగమ పఠనము కాదది. వేదాగమ పఠనము కాదది. నెరచి కాటింట సరకులు వెదకు రీతి పల్మారు వెదకి నన్ను నీరధకమై పోవును వేగా. పరిశుద్ధాత్మను కోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిటం. అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట. నెరనమ్మి మొరబెట్టు పరమ పావనుడద్ది కరుణించి నీ కొసగు మరణాంత మగుదనుక. పరిశుద్ధాత్మను కోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. ప్రార్థించుదము.
ఓ సృష్టికర్త, పరిశుద్ధ దేవదూతల చేత నిత్యము ఆరాధించబడువాడా, సమస్తము నీ యొద్ద నుండి వచ్చుచున్నది, నీ దానమును మేము నీకు ఇచ్చుచున్నాము. నీ పరిశుద్ధ బలైన మేము నీకు చెల్లించున్నాం. ఈ కానుకలను అర్పణలను వాటితో కూడా నీ జీవమార్గ సేవకై నీవు సమర్పించిన మమ్మల్ని అంగీకరించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదాము. విజ్ఞాపన ప్రార్థనలు చేయబడును. విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము. ప్రతి విజ్ఞాపన తర్వాత మా ప్రార్థన ఆలకించమని చెప్పవలేను. సర్వశక్తి గల దేవా, మేము మనుష్యులందరి కొరకు ప్రార్థనలను, విజ్ఞాపనములను, కృతజ్ఞతా స్తోత్రములను చెల్లింపాలని మాకు నేర్పినవాడా, మా ప్రార్థనను ఆలకించి సత్యము, ఐకమత్యము, సమ్మతి గల మనసుతో సార్వత్రిక సంఘమును ఎల్లప్పుడూ ఆవేశింపదయచేయము. మా ప్రార్థన ఆలకించని వేడుకొనుచున్నాం. నీ పరిశుద్ధ నామమును ఒప్పుకున్న వారందరూ నీ పరిశుద్ధ వాక్యం యొక్క సత్యోపదేశమునందు ఏకీభవించి ఐక్యముతోనూ దివ్య ప్రేమతోనూ జీవించినట్టు దయచేయము. మా ప్రార్థన ఆలకించుమని నిన్ను వేడుకొనుచున్నాము. బిషపులు, ప్రీస్టులు, డీకెనులను అందరూ, ముఖ్యముగా ధర్మరాజా అనబడు మా మోడరేటర్ను, పుష్పలలిత అనబడు మా బిషపును తమ నడవడి చేతను, ఉపదేశం చేతను, సత్యమును, జీవమును గల నీ వాక్యము ప్రసిద్ధి చేసి పరిశుద్ధ సంస్కారములను క్రమముగాను యథావిధిగాను ఆచరించినట్లు వారికి కృప దయచేయము. మా ప్రార్థన ఆలకించుని వేడుకొనుచున్నాము. నీ జనులందరూ, ముఖ్యంగా ఇక్కడ కూడిన ఈ సభ వారును వినయ హృదయముతోనూ తగిన భక్తితోనూ నీ పరిశుద్ధ వాక్యమును విని గైకొని తాము బ్రతుకు దినములన్నీ పరిశుద్ధతతోనూ నీతితోనూ నిన్ను యథార్థముగా సేవించినట్లు వారికి నీ దివ్య కృపను దయచేయము. మా ప్రార్థన ఆలకించుమని నిన్ను వేడుకొనుచున్నాము. మన దక్షిణ ఇండియా సంఘము కొరకును ప్రార్థించుదాము. మన దక్షిణ ఇండియా సంఘమును పరిపాలించుచున్నటువంటి పాలకుల కొరకును, మరి అందులో పనిచేయుచున్నటువంటి ప్రతి గురువు కొరకును, ప్రతి వ్యక్తి కొరకును ప్రార్థించుదాము. ముఖ్యంగా మన దక్షిణ ఇండియా సంఘపు మోడరేటర్ను, డిప్యూటీ మోడరేటర్ కొరకును ప్రార్థించుదాము. పాలకవర్గముగా ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ కొరకును, ట్రెజరర్ కొరకును, మరియు సినాడ్ అంతటి కొరకును ప్రార్థించుదాము. మా దేవా, మా యొక్క సంఘమును పరిపాలించుచున్నటువంటి ఈ యొక్క సినాడును ఆశీర్వదించండి. అందులో ప్రతి వ్యక్తిని, ప్రతి సంఘమును ఆశీర్వదించండి. దేవా, ఈ యొక్క సినాడు అంతయు తండ్రి నీకు మహిమకరంగా నడిచినట్లు మా పాలకులకు నీ యొక్క తగినటువంటి జ్ఞానమును దయచేయండి తండ్రి. అదేవిధముగా మన అధ్యక్ష మండలం కొరకును, మన సినాడులోని దక్షిణ ఇండియా సంఘంలోని 24 అధ్యక్ష మండలముల కొరకును, 24 మంది బిషప్ల కొరకును, మోడరేటర్ కొరకును, అందులో ఉన్నటువంటి ప్రతి పని చేయించినటువంటి ఆఫీస్ బైరర్స్ కొరకును, క్లెర్జీ కొరకును, కాంగ్రిగేషన్ కొరకును ప్రార్థించుదాము. మరియు మిషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ గాడ్ కొరకును ప్రార్థించుదాము. దేవాన్ని సేవ ఇంకను ప్రభువా తండ్రి ప్రబలముగా ప్రకటించుటకు సహాయము చేయండి. అదేవిధంగా తండ్రి నాయన మరి పాస్టర్ మినిస్ట్రీ కొరకును ప్రార్థించుచున్నాము తండ్రి. ఇదిగో నాయన మరి నీ సేవలో ఉన్నటువంటి ప్రతి పాస్టర్ను, ప్రతి గురువును ఆశీర్వదించండి దేవా. నాయన ఎక్కడైతే ప్రభువా తండ్రి నీ సేవ జరిగించచ్చు ఆయా సమయములలో, అనుకూల సమయములలో, అననుకూల సమయంలో ప్రభువాని సువార్త ప్రకటించుచున్నారో గురువులందరినీ ఆశీర్వదించండి. గురువులు పనిచేసేటువంటి సంఘమును, మరి ముఖ్యంగా గురువులను, వారి కుటుంబములను, పిల్లలను ఆశీర్వదించండి ప్రార్థించుచున్నాము తండ్రి. అదేవిధంగా క్రిస్టియన్ ఎడ్యుకేషన్ కొరకు ప్రార్థించుచున్నాం దేవా. ఈ క్రైస్తవ విద్య బోధించుచుండగా తండ్రి అనేకులు నేను ఎరిగి ప్రభా ఈ యొక్క విద్యలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. హీలింగ్ మినిస్ట్రీ కొరకు ప్రార్థించుచున్నాము దేవా. ఇదిగో నాయన మరి తండ్రి మేము వాక్యము ప్రకటించుచుండగా తండ్రి ఎవరైతే ప్రభా మరి ఆత్మీయముగా తండ్రి శారీరకముగా అనారోగ్యము కలిగి ఉంటున్నారో వారందరూ నాయన నీ వాక్యమందు విశ్వాసం ఉంచి స్వస్థపరచినట్టుగా ఆశీర్వదించండి దేవా. ఇంకను తండ్రి మా యొక్క దక్షిణ ఇండియా సంఘంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు మరియు చైల్డ్ కేర్ మినిస్ట్రీస్ ప్రభా మరి ఆయా స్కూల్స్ కొరకును, ప్రాజెక్ట్స్ కొరకును, హాస్టల్స్ కొరకును, ఓల్డ్ ఏజ్ హోమ్స్ల కొరకును ప్రార్థించుచున్నాము దేవా. అందులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగస్తుని ప్రభా మరి అందులో చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థిని ప్రభా, అందులో ఉన్నటువంటి ప్రభా మరి కుటుంబం నుంచి విడబడినటువంటి ప్రభా మరి వృద్ధులను అయితేనేమి వారందరి కొరకు ప్రార్థించుచున్నాము తండ్రి. విద్యార్థులకు మంచి జ్ఞానమును దయచేయండి. అక్కడ బోధించుచున్నటువంటి తండ్రి మరి అధ్యాపకులకు నాయన నీ యొక్క జ్ఞానమును దయచేయండి దేవా. ఇంకను ప్రభా మరి మా హాస్టల్స్ను, ప్రాజెక్ట్స్ కొరకు ప్రభా మరి సహాయం చేయుచున్నటువంటి సంస్థలను అందుకు తండ్రి దాతృత్వముగా తండ్రి ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చుచున్నటువంటి ప్రతి వ్యక్తిని, ప్రతి సేవకుని ఆశీర్వదించండి దేవా. మరి తండ్రి అదేవిధంగా ఎన్సీసీ కొరకును, సిసిఐ కొరకును, అందులోని విభాగంలోనేటువంటి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కొరకును, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా కొరకును, మార్తోమా మరియు మెథడిస్ట్ సంఘములు అన్నిటి కొరకును ప్రార్థించుచున్నాము దేవా. ఈ సంఘంలో నీవు తండ్రి
ఈ యొక్క కరోనా సంక్షోభంలో దేవా తండ్రి నాయన మరి ఈ యొక్క సంఘములన్నీ ప్రభావ మరి ఈ యొక్క విద్యా సంస్థలన్నీ తండ్రి నాయన మరి కష్టంలో సంక్షోభంలోనికి వెళ్ళిపోతుండగా వాటినన్నిటిని ప్రభావ మీరు చేత పట్టి ముందుకు నడిపించండి దేవా. ఈ కరోనా అనేటువంటి ఈ వ్యాధి చేత తండ్రి ఇవన్నీ తండ్రి వెనుకబడిపోకుండా తండ్రి నీ యొక్క ఆత్మతో ప్రభువా నాయన మరి వీటిని నడిపించి నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత ఏలి నడిపించమని నిన్ను వేడుకొంచున్నాము తండ్రి. మా ప్రార్థన ఆలకించమని నిన్ను వేడుకొంచున్నాము. ఈ అశాశ్వతమైన జీవితకాలం ముందు శ్రమ, దుఃఖము, ఇబ్బంది, రోగము మొదలైన కష్టముల చేత బాధపడుచున్న వారిని అందరినీ ఓ ప్రభువా నీ దయ వల్ల ఆదరించి వారికి సహాయము దయచేయము. మా ప్రార్థన ఆలకించమని నిన్ను వేడుకొనుచున్నాం. నీ కుమారుని శ్రమల వలన కలిగిన శోధింప శక్యము కాని మేలులను ఈ జీవము చాలించిన విశ్వాసులందరితో పాటు మేము నువ్వు పొందినట్లు దయచేయము. మా ప్రార్థన ఆలకించమని నిన్ను వేడుకొనుచున్నాం. నీ పరిశుద్ధుల మంచి దృష్టాంతములను అనుసరించి వారితో నీ పరలోక రాజ్యమందు పాలువారు మగునట్లు మాకు కృప దయచేయము. మా ప్రార్థన ఆలకి ఓ తండ్రి, నీ రాజ్యము త్వరగా రానిము. మరియు మేమును నీ సేవకులందరూ పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం బ్రతికింపబడిన వారమై నీ కుమారును మా మధ్యవర్తి పక్షవాయునైన యేసుక్రీస్తు మహిమా ప్రభావంతో మరలా వచ్చినప్పుడు ఆయన చూచినట్లు దయచేయము. ఆమేన్. యేసు ప్రభువారము వాస్తవంగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మీ పొరుగు వారిల ప్రేమయు స్నేహమును కలిగి ఇక మీదట దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గం నడుచుకొనుచు క్రొత్త నడవడిగల వాడకుని చూచున్న మీరు విశ్వాసంతో దగ్గరకు వచ్చి మీ ఆదరణ కొరకు ఈ పరిశుద్ధ సంస్కారం పుచ్చుకునడి. వినయముగా మోకాల్లోని సర్వశక్తుల దేవుని ఎదుట మీ పాపములు దీన మనస్సు ఒప్పుకొనుడి. అందరం మోకరించి సర్వశక్తుల దేవుని ఎదుట మన పాపములను దీన మనస్సు ఒప్పుకుందాము. సర్వశక్తి గల దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి, సమస్తమును సృజించిన వాడా, మనుష్యులందరికీ నీ న్యాయాధిపతి, నీ దేవ మహత్యమునకు విరోధముగా మేము తలంపుతోనూ మాటతోనూ క్రియతోనూ అడుగడుగునకు బహుఘోరముగా పాపం చేసి మిక్కిలి న్యాయమైన నీ ఉగ్రతకు పాత్రమై ఉన్నాము. నానావిధ పాపములను దుర్మార్గములను ఒప్పుకొని విలపించుచున్నాము. ఈ మా కాని క్రియలకై పట్టుదలగా పశ్చాత్తాపపడి మనస్ఫూర్తిగా దుఃఖించుచున్నాము. వాని జ్ఞాపకము మాకు బాధాకరముగా ఉన్నది, వాని భారము తాళజాలనిదై ఉన్నది. మిక్కిలి కనికరము గల తండ్రి, మమ్మును కనికరించుము, మమ్మును కనికరించుము. నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము జరిగినదంతయు క్షమించుము. నీ నామమునకు ఘనతయు మహిమయు కలుగునట్లు మేమిక క్రొత్త నడవడిక గల వారమై ఎల్లప్పుడూ నిన్ను సేవించి సంతోషపరచులాగున క్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనస్ఫూర్తి పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసంతోనూ తన వైపున మళ్ళీ వారిని పాపం క్షమించనని తన గొప్ప కనికల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం మిమ్మల్ని కనికరించి మీ పాపలను క్షమించి వారిని విడుదల చేసి సమస్త సద్గుణముల యందును మిమ్మల్ని స్థిరపరచి బలపరిచి నిత్య జీవ మనకు తీసుకుని వెళ్ళునుగాక. ఆమేన్. మన రక్షకుని క్రీస్తు నిజముగా మళ్ళీ వారందరూ చెప్పాడు ఆదరణ కలిగించిన మాటలు వినండి. ఏ ప్రయాసపడి భారం మోసుకొనిచ్చిన సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ప్రత్యేకమైన విశ్వాసం ప్రతి వారిని హింసగా నిత్యపోదనుడు ఆయన అనుగ్రహించను. పరిశుద్ధ పౌలు చెప్పినది కూడా వినండి. పాపం రక్షిస్తూ క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన వాక్యం నమ్మతైనది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. పరిశుద్ధ యోహాను చెప్పినది కూడా వినండి. ఎవడైనా పాపం చేసినా నీతిమంతుని యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ప్రభు మీకు తోడైండును గాక. నీ ఆత్మకును తోడైండును గాక. ప్రభు వెనుక వాళ్ళు ఎవరెత్తుకొనుచున్నాము. స్తోత్రము చెల్లించు. అలాగు చేయట తగినది సరినై ఉన్నది. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నిత్యమైన దేవ, అన్ని కాలముల యందును అన్ని స్థలముల యందును మా ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాకు మిక్కిలి తగిన సరి మా ఉద్వినేది. ఎందులో కనుక ఆయన అన్ని లోకముల కన్నా పైగా ఆరోహించి మహామగుడు నీ కుటుంబార్ష మీద కూర్చుండి జీవమిచ్చిన పరిశుద్ధాత్మని సమయం సార్వత్రిక సంఘం మీద కమ్మరించను. అందువల్ల ఆయన మహిమగల శక్తి ద్వారా నిత్య స్వార్థ యొక్క ఆనందము లోకమంతటా వ్యాపించుచున్నది. ఆ కారణం చేత అంధకారం నుండి అజ్ఞానం నుండి మమ్మల్ని తప్పించి నీ యొక్కయో నీ కుమారు మా రక్షకుడు యేసుక్రీస్తు యొక్క స్వచ్ఛమైన వెలుగులోనికి నిజమైన తెలుగు మమ్మను తెచ్చను. కాబట్టి దేవదూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సర్వ సమూహంతోనూ
నీ ఘనమైన నామమును కొనియాడుచు మహిమపరచు నిన్ను సదా స్తుతిస్తున్నాం. పరిశుద్ధుడా 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 సైన్యములకు ప్రభు అయిన దేవా, ఇహ పరలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. సర్వోన్నతిన ఓ ప్రభువా, నీకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు పేరిట వచ్చు వాడు స్థింపబడును గాక. ఉన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించము. సర్వశక్తి గల దేవ మా పరలోకపు తండ్రి, నీవు నిజముగా పరిశుద్ధుడవు, నీవు నిజముగా స్తుతినందున వాడవు. మా విమోచన కొరకు మా స్వభావం ధరించుటకు సెలవు మీద మన్న పొందుకు నీ యొక్క కుమారుని యేసు క్రీస్తుని మహాకను చేర్చితివి కదా. దాని మీద ఒక్క మారి ఆయన తనతో నడిపించేదన ఒక్క నడపడం వల్ల సర్వలోక పాపం నిమిత్తము నిండు సంపూర్ణమును చాలిన బలియు అర్పణ ప్రాయచిత్తమును చేసి తన విలువైన మరణమును గురించి శాశ్వత స్మరణను చేసి నియమించి తాను తిరిగి వచ్చే వరకు దాన్ని జరుపుచుండవలనని తన పరిశుద్ధ స్వార్థ యందు మాకు ఆజ్ఞాపించను. ఆయన అప్పగించబడిన రాత్రి యందు రొట్టె పట్టుకొని నీకు స్తోత్రము చేసి దానిని విరిచి తన శిష్యులకిచ్చి, తీసుకుని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దేనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమని వెంబట గిన్నె పట్టుకొని స్తోత్రం చేసిన వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చెందింపబడుచున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తము, ఇది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దేనిని చేయుడని చెప్పెను. ఆమేన్. కాబట్టి ఓ ప్రభువా, పరలోకపు తండ్రి, నీ వినయ సేవకులమైన మేము నీ జీవమాత్యం ఎదుట నీ పరిశుద్ధమైన యువులతో నీ కుమారుడు మాకు ఆజ్ఞాపించిన సంస్కారం ఆచరించి జరుపుతున్నాము. మరియు ఆయన దివ్యశ్రమలను, విలువలేని మరణమును, బలము గల పునరుత్థానమును మహిమతో కూడిన ఆరోగ్యం జ్ఞప్తించుకొని వాని మూలమున ఆయన మా కొరకు సంపాదించిన లేఖలేని ఉపకారం బట్టి నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు అర్పించు. మా శక్తితోనూ గొప్ప మహిమతోనూ ఆయన మరలా వచ్చునని ఎదురు చూచున్నాము. మరియు స్తుతి కృతజ్ఞతలను మా యాగమును కనికరంతో పరమనంద అంగీకరించుమని దయల తండ్రివైన నిన్ను మిక్కిలి ప్రతిమాలు కొనుచున్నాము. నీ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యం వల్లను మరణం వల్లను ఆయన రక్తమందల విశ్వాసం ద్వారాను మేమును నీ సంఘమంతయు ఆయన శ్రమల వల్ల కలిగిన పాప పరిహారమును తక్కినాన్ని ఫలం పొందినట్లు దయచేయవలని బహువినయముగా వేడుకొనుచున్నాము. మిక్కిలి కనికరం గల తండ్రి, మేము విరుచురట్టు తినుట క్రీస్తు శరీరములో పాల్పుచ్చుకుంటయు మేము దీవించు పాత్ర త్రావుట క్రీస్తు రక్తంలో పాల్పుచ్చుట ఉన్నట్లు మా మీదికిని ఈయన ఈవుల మీదికిని జీవమిచ్చుని పరిశుద్ధ ఆత్మను పంపమని వినయముగా నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. ఈ పరిశుద్ధ సమభక్తుల్లో పాల్పొందు మేమందరమును నీ కృపతోనూ దివ్యమైన దీవెంతోనూ నిండారనింపబడి నీ కుమారుని మా రక్షణ యేసుక్రీస్తు ఏకం చేయలాగున అనుగ్రహించుమని నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ఓ ప్రభువా, ఇక్కడ మమ్మల్ని అనగా మా శరీరాత్మలు వివేకమును పరిశుద్ధతయు జీవం గల అర్పణగా నీకు చెల్లించి సమర్పించుకొనుచున్నాము. మరియు మా నానావిధ పాపములను బట్టి నీకు ఈ యాగమును అర్పించుటకు మేము అయోగ్యులమైనను మా యోగ్యతను తూచక మా అపరాధములను క్షమించి మాకు ఆవశ్యకమైన ఈ కర్తవ్య సేవను అంగీకరింపువని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఓ సర్వశక్తుల తండ్రి, ఆయనతో పరిశుద్ధాత్మ ఐక్యమునందు నీకు సమస్త ఘనతయు మహిమయు ఆయన ద్వారానే యువ యుగములకు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడైన క్రీస్తు చేయమని ఆజ్ఞాపించి మనకు నేర్పిన ప్రార్థన ధైర్యంతో చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభు సమాధానం ఎల్లప్పుడూ మీకు తోడైండునుగాక. నీ ఆత్మకును తోడైండునుగాక. ప్రార్థించుదాము. అందరం మోకరించి వినయ సామీప్య ప్రార్థన దీనాస్వరముతో చెప్పుదాము. కనికరం గల మా తండ్రి,
మేము నానా విధములైన నీ గొప్ప కనికరమును విడిచి మా మా స్వనీతిని సునీతిని నమ్ముకొని ఈ నీ బల బలయకు యొద్దకు రాతించలేదు. రాతించలేదు. నీ బల్ల కింద పడిన మొక్కలు ఏరుకున్నంత ఏకత కలవారము కాము కాని నీవు ఎప్పుడు కనికరించు లక్షణం కలిగి మార్పు లేని ప్రభువైనావు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాపపు శరీరములను నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శరీరం చేత శుద్ధి చేయబడినట్టును మా ఆత్మలు ఆయన మిక్కిలి అమూల్యమైన రక్తం చేత కడగబడినట్టును మేము ఆయనలోను ఆయన మాలోను ఎల్లప్పుడూ నివసించున్నట్లు తగిన రీతిగా ఆయన మాంసం తిండుకు ఆయన రక్తం త్రాగటం మాకు కృపను అనుగ్రహించుము. ఆమేన్. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, మమ్మును కనికరించుము. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, మమ్మును కనికరించుము. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నీ సమాధానం మాకు దయచేయము. నీ ఆత్మకు తోడైనను గాక. ప్రార్థించదము. సదా జీవించును సర్వశక్తి గల దేవ, ఏ పరిశుభ్రమను మధ్య పుచ్చుకొని తైరడ పుచ్చుకొని మమ్మల్ని నీ కుమారుడు మా రక్షకుడనే యేసుక్రీస్తు మిక్కిలి విలువగల శరీర రక్తంలో ఆత్మ సంబంధమైన ఆహారం పోషమని గురించున్నావు కనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మరి నిజమైన దక్షిణ కలవని విశ్వాసం దివ్య సమూహము నీ కుమారు మర్మ శరీరములు నిజమైన చేర్చబడి ఉన్నామనియు ఆయన మరణ శమలకు పుణ్యములకు నిరీక్షణ ద్వారా ఇంత రాజ్యములకు వారసులమై ఉన్నామని ఇందువల్ల మాకు రూఢిపరుచున్న మనస్ఫూర్తి స్థించుతున్నాం. ఓ పరలోకపు తండ్రి, ఆ పరిశుద్ధ సహవాసములు మేము నిలిచేయండి. నువ్వు విధించిన మంచి పనులు మేము చేయడం మీ కృప చేత మాకు సహాయం చేయమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా బహువినముగా బతిమాలుకొనుచున్నాము. ఆయనకును నీకును పరిశుద్ధాత్మకును సమస్త ఘనతయు మహిమయు యుగ యుగములకును కలుగును గాక. ఓ ప్రభువా, నీ కుమారుని గురించి మేము ధైర్యముగా సాక్ష్యం ఇచ్చినట్టును సమస్త జనులను క్రీస్తు శిష్యులుగా చేయమని ఆయన పరిశుద్ధాత్మతో నింపమని నీ కుమారుడు మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారానే నిన్ను ప్రార్థించుచున్నాము. బుద్ధి ఎంతని మించిన దేవుని సమాధానం మీకు తోడయ్యింది. దేవుని గుర్చినట్టు ఆయన కుమారుడు మన ప్రభుని యేసుక్రీస్తుని గుర్చినట్టు తెలివి ఎందును ప్రేమ ఎందును మీ హృదయములను మనసులను కాపాడునుగాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మైన సర్వశక్తి గల దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్. 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 పితృపుత్ర శుద్ధాత్మాలై మేళనీయచు దేవుని స్తుతించు సర్వలోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. దేవా
పంపుము కృతి చేత పతిత పవన నామా పెంపుగా నీ సేవ ప్రియము పను నరింప పంపుము దేవాది దేవా. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడుగా మా తండ్రి, మానవ సహవాసం, మానవ జాతికి అంతటికి సువార్త ప్రకటన కోసం నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శిలువ సువార్త సాక్ష్యం నిమిత్తం మమ్మల్ని ధైర్యపరచుటకు, మాతో ఉండుటకు, మమ్మల్ని నడిపించుటకు మీ పరిశుద్ధాత్మను దేవా పెంతెకొస్తు పండుగ నాడు మా మధ్యకు పంపి మాతో నివసింపచేస్తున్నందుకు మా స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మేము లోకములోనికి వెళుచున్నాము. మీ పరిశుద్ధాత్మ దేవుని ఎల్లవేళలా మాతో ఉంచి మా ప్రవర్తనలోను, మా మాటలోను, మా క్రియలలోను, మా సమస్తమైన మా జీవిత విధానములోను మీ పరిశుద్ధాత్మను కలిగి ఉండి మేము ఈ లోకంలో సాక్షి జీవితము జీవించే భాగ్యం మాకు ప్రసాదింపచేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు పేరట ప్రార్థిస్తూ నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.